హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. శివరాత్రి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటి. దీన్ని మహాశివరాత్రి అని కూడా అంటారు. ఇది భక్తులందరికీ ఎంతో విశిష్టమైన రోజు. శివరాత్రిని విశేషంగా భగవంతుడైన పరమశివుని ఆరాధనకు అంకితం చేయడం జరుగుతుంది. ఈరోజు జాగరణ అంటే రాత్రంతా మేల్కొని ఉంటారు. భక్తులు శివలింగం పూజ, అభిషేకం, మహానియమాలు, రుద్రపఠనం, భజనలు, జాగరణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ముఖ్యంగా శివరాత్రి జాగరణ ఎంతో పవిత్రమైనది మరియు దీని వెనుక గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ వీడియోలో శివరాత్రి జాగరణ ఎందుకు చేస్తారు, దీని పురాణ ప్రామాణికత, ప్రముఖ కథలు, ఆధ్యాత్మిక ప్రయోజనాలు, ఆరోగ్యపరంగా లభించే ప్రయోజనాలు వంటి అన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. శివరాత్రి అనే పదం రెండు పదాల సమ్మిళిత రూపం. శివరాత్రి అంటే శివునికి అంకితమైన రాత్రి. మహాశివరాత్రి హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది. పూర్వం హవిర్భూదన అనే వేటగాడు వనంలో జీవించేవాడు. అతని జీవనోపాధి వేట. ఒకరోజు రాత్రిపూట వేట కోసం అడవిలోకి వెళ్ళాడు. కానీ మార్గం తప్పిపోయి తిరిగి ఇంటికి చేరలేకపోయాడు. ఒక పెద్ద బిల్వవృక్షంపై ఎక్కి రాత్రి గడిపేందుకు సిద్ధమయ్యాడు. అయితే అతనికి తెలియకుండానే ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. అతను కదిలే కొద్దీ బిల్వ దళాలు శివలింగంపై పడిపోయి అది అనుకోకుండా శివార్చన అయ్యింది. తన తాగుబోతూ క్రూరమైన జీవితం గురించి ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోకుండా జాగరణ చేశాడు. తెల్లవారేసరికి అతను తన పూర్వజన్మలో చేసిన పాపాలకు విమోచనం పొందాడు. అతని భక్తికి మెచ్చిన శివుడు అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు. శివరాత్రి రోజు భక్తి విశ్వాసంతో శివుని ఆరాధన చేస్తే శివ అనుగ్రహం లభిస్తుంది. రాత్రంతా శివుని స్మరణ చేస్తే పాప విముక్తి కలుగుతుంది. జాగరణ చేయడం వల్ల భగవంతుని అనుగ్రహంతో మనిషి కర్మబంధనం నుండి విముక్తి పొందుతాడు. జాగరణ చేయడం వల్ల మన శరీరంలోని విష పదార్థాలు తొలగిపోతాయి. ఇది మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జాగరణ చేయడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది మన ఒత్తిడిని తగ్గిస్తుంది. జాగరణ చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండాలి. రోజంతా శివుడిని స్మరిస్తూ ఉండాలి. రాత్రంతా మేల్కొని ఉండాలి. శివుడికి సంబంధించిన భజనలు మరియు కీర్తనలు పాడాలి. శివుడికి సంబంధించిన కథలు వినాలి. పాలు, పెరుగు, తేనె, గంధం, నెయ్యి, పంచదార కలిపి శివలింగానికి అభిషేకం చేస్తారు. పాలు, పంచామృతం, పండ్లు, చిలగడదుంప ప్రత్యేకంగా ప్రసాదంగా పెట్టడం సాంప్రదాయం. ఇది శివునికి ఎంతో ప్రీతికరం. బిల్వపత్రం శివునికి అత్యంత ప్రియమైనవి కాబట్టి ఈ రోజున అన్ని దేవాలయాల్లో బిల్వపత్రాలతో పూజ చేస్తారు. శివరాత్రి జాగరణ భక్తులకు ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా ఎంతో ప్రయోజనకరం. ఇది శివుని అనుగ్రహాన్ని పొందడానికి, భక్తి మార్గంలో ముందుకు సాగడానికి ఒక గొప్ప అవకాశం. ఈ శివరాత్రికి మీరు జాగరణ చేయబోతున్నారా? మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.